నమస్కారం. ఈరోజు మనం రియల్ ఎస్టేట్ ప్రపంచం గురించి మాట్లాడుకుందాం. కానీ ఆగండి, మనం మాట్లాడేది ప్లాట్లు, విల్లాల గురించి కాదు. ఆ ప్లాట్లను మన ముందుకు తీసుకొచ్చే ఏజెంట్ల గురించి, పైకి కనిపించే ఆ మెరుపుల వెనుక వాళ్ల జీవితంలో ఎవ్వరికీ కనిపించని పోరాటాలు, కన్నీటి కథల గురించి. పదండి, వాళ్ల ప్రపంచంలోకి ఒక్కసారి తొంగిచూద్దాం. చావేనా నాకు శరణ్యం. ఒక ఏజెంట్ తనలో తాను పడుతున్న వేదనకు, ఆ నిస్సహాయ స్థితికి ఇది అక్షర రూపం. ఒక్కసారి ఆలోచించండి, ఒక మనిషి ఈ మాట అంటున్నాడు అంటే తనెంత తీవ్రమైన ఒత్తిడిలో ఉండి ఉంటాడు. అసలు ఎందుకొస్తుంది ఈ పరిస్థితి? చాలామంది ఎన్నో ఆశలతో పాత అప్పులన్నీ తీర్చేయొచ్చు అనే నమ్మకంతో ఈ ఫీల్డులోకి అడుగుపెడతారు. కాని వాస్తవం మరోలా ఉంటుంది. ఒక్కోసారి సేల్స్ జరగవు, సరైన లీడ్స్ రావు. దాంతో ఏమవుతుంది? పాత అప్పులు పక్కనుంటే కొత్తగా ఈఎంఐలు, ఇంటి అద్దెలు ఇవన్నీ కలిసి వాళ్ళని అప్పుల ఊబిలోకి మరింత లోతుగా లాగేస్తాయి. కేవలం డబ్బు సమస్యలే కాదు, ఆ సమస్యలు తెచ్చిపెట్టే అవమానాలు అంతకంటే దారుణంగా ఉంటాయి. కన్న పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక వాళ్ల ముందే తలదించుకోవడం, ఇంటి ఓనర్ నలుగురిలో నిలదీసి మాట్లాడటం, ఇలాంటివి ప్రతిరోజూ వాళ్ల ఆత్మగౌరవాన్ని కొంచెం కొంచెంగా చంపేస్తుంటాయి. ఇక అన్నింటికన్నా బాధాకరమైన విషయమేంటో తెలుసా? ఒంటరితనం. ఎక్కడ డబ్బులు అడుగుతారో అన్న భయంతో సొంతవాళ్లే, అంటే బంధువులు, స్నేహితులే దూరం పెడతారు. ఫోన్ చేస్తే ఎత్తరు. ఈ ఒంటరితనం వాళ్లని మానసికంగా పూర్తిగా కృంగదీస్తుంది. సరే, ఈ ఒంటరి పోరాటం వెనుకున్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎదుర్కొనే ఈ కంటికి కనిపించని నిజాలను మనం కాస్త లోతుగా అర్థం చేసుకుందాం. ఇదొక విషవలయం లాంటిదనమాట. చూడండి, పాత అప్పులు తీర్చడానికి రియల్ ఎస్టేట్లోకొస్తారు. కాని ఇక్కడ సేల్స్ అవ్వవు, లీడ్స్ రావు. దాంతో కొత్త అప్పులు మొదలవుతాయి. ఇంట్లో బయట అందర్నుంచి మాటలు పడాలి. ఇదంతా తీవ్రమైన మానసిక క్షోభకు దారితీస్తుంది. ఆ బాధను మర్చిపోవడానికి కొంతమంది మద్యానికి బానిసలవుతారు. ఇక చివరికి పోరాడాలన్న సంకల్పాన్నే కోల్పోతారు. కాని ఈ పరిస్థితి ఇలాగే ఉండిపోవాలా? అస్సలక్కర్లేదు. మారాలి. మారగలదుగూడా. ఆ మార్పులో మొదటి, అత్యంత ముఖ్యమైన పాత్ర కుటుంబానిదే. విమర్శల్ని ధైర్యంగా, ఆర్థిక ఎదుగుదలకు పునాదిగా ఎలా మార్చవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇది కుటుంబ సభ్యులు ఖచ్చితంగా గమనించాలి. చేతగానివాడు అని నిందించడం ఆపి వారికి మనోధైర్యం ఇవ్వండి. పక్కవాళ్లతో పోల్చి వాళ్లని బాధపెట్టే బదులు వాళ్లు చెప్పేది కాస్త ఓపికగా వినండి. పాత తప్పుల్ని పదే పదే గుర్తుచేసి గుచ్చిగుచ్చి మాట్లాడకుండా నువ్వు చేయగలవు అని వాళ్ల సామర్థ్యంపై నమ్మకముంచండి. ఈ చిన్న మార్పు చాలు వాళ్లు ఆర్థికంగా నిలదొక్కుకోడానికి అవసరమైన ప్రశాంతతను, బలాన్ని ఇస్తుంది. కుటుంబం తర్వాత అంతటి ముఖ్యమైన పాత్ర వారు పనిచేస్తున్న కంపెనీది. ఏజెంట్లను కేవలం డబ్బు సంపాదించిపెట్టే యంత్రాలుగా కాకుండా వాళ్ల ఎదుగుదలలో భాగస్వాములుగా చూడాలి. వాళ్ల ఆర్థిక విజయానికి బలమైన పునాది వేయాల్సిన బాధ్యత కంపెనీదే. అందుకోసం కంపెనీలు ముఖ్యంగా ఒక 4 పనులు చెయ్యాలి. 1. సరైన ట్రైనింగ్, మెంటర్షిప్ ఇవ్వాలి. 2. తప్పుల్ని ఎత్తిచూపకుండా నిర్మాణాత్మకమైన ఫీడ్బ్యాక్ను ఎప్పటికప్పుడు అందించాలి. 3. వాళ్ల కష్టానికి తగిన గుర్తింపు, సరైన ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఇక 4ది, అన్నింటికన్నా ముఖ్యమైనది, అవసరమైతే వాళ్లకు మానసిక ఆరోగ్య సలహాలు, వనరులు అందుబాటులో ఉంచాలి. అప్పుడే వాళ్లు ప్రొఫెషనల్స్గా ఎదుగుతారు. ఓకే, కుటుంబం సపోర్ట్ చేస్తోంది, కంపెనీ అండగా ఉంది, అంతా బానే ఉంది. కానీ అసలు మార్పు ఎక్కడ మొదలవ్వాలి? అది ఏజెంట్ దగ్గరే. మీ ప్రొఫెషనల్ భవిష్యత్తును మీరే కంట్రోల్ తీసుకోవాలంటే అన్నింటికన్నా ముందు మీ ఆలోచన విధానం, అంటే మీ మైండ్ సెట్ని మార్చుకోవాలి. విజేత మైండ్ సెట్ను అలవర్చుకోవాలి. అంటే మీ విజయానికి మీరే బాధ్యులు అని బలంగా నమ్మాలి. నిరాశలో కూరుకుపోకుండా పట్టుదలతో ముందుకు సాగాలి. ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకోడానికి, స్కిల్స్ పెంచుకోడానికి సిద్ధంగా ఉండాలి. వచ్చే సవాళ్లను సమస్యలుగా కాదు, ఎదుగుదలకు అవకాశాలుగా చూడాలి. మీకు సహాయపడే ఒక మంచి నెట్వర్క్ను మీరే చొరవ తీసుకుని నిర్మించుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా మీ మానసిక, శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. సో ఇప్పటివరకు మనం ఏం చూసాం? ఒక ఏజెంట్ విజయం అనేది తను ఒక్కడే సాధించేది కాదు. అది ఒక సమిష్టి కృషి ఫలితం. ఆ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ, అంటే కుటుంబం, కంపెనీ, చివరకు ఏజెంట్ స్వయంగా, అందరూ తమ పాత్రను సరిగ్గా పోషిస్తేనే విజయం సాధ్యమవుతుంది. ఈ చార్ట్ చూస్తే మనకు విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది.
ఒక ఏజెంట్ విజయవంతం అవ్వడంలో సింహభాగం అంటే ఏకంగా 40% కుటుంబ మద్దతే. ఆ తర్వాత 30% కంపెనీ మార్గదర్శకత్వం. మిగిలిన 30% ఏజెంట్ యొక్క దృఢమైన మైండ్ సెట్. అంటే కుటుంబ సపోర్ట్ అనేది ఎంత కీలకమో చూడండి. ఈ మూడూ కలిసినప్పుడే నిజమైన నిలకడైన విజయం దక్కుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీ గతం ఎలా ఉన్నా, ఇప్పటి పరిస్థితులు ఎంత కఠినంగా అనిపిస్తున్నా, మీ భవిష్యత్తు మాత్రం మీ చేతుల్లోనే ఉంది. ఒక కొత్త ఆరంభం ఇప్పుడే ఈ క్షణం నుంచే మొదలవ్వాలి. ఈ మాట ఎప్పుడూ మర్చిపోకండి. గతంలో మీరు పడిన కష్టాలు మీ భవిష్యత్తు విజయాన్ని నిర్ణయించవు. అవి మీ బలాన్ని నిర్మించుకోవడానికి పునాదులు మాత్రమే. అవును, మీ కష్టాలే రేపటి మీ విజయానికి మెట్లు. మరే ఈ రోజు నుండి మీ విజయ గాథను మీరే లిఖిస్తారా? ఈ ప్రశ్న ప్రతి ఏజెంట్కు, వాళ్ళని ప్రేమించే ప్రతి కుటుంబానికి, వారు పనిచేస్తున్న కంపెనీకి, మనందరికీ ఒక్కసారి ఆలోచించండి. ఈ మార్పుకు మీరంతా సిద్ధమేనా? Thanks for watching. Call Mr. K.S. Goud today. Let's turn your dream property into reality. Your future home is one ring away. Would you like me to adapt this for WhatsApp or include dynamic effects like a phone vibration?